పార్లమెంట్లో పెట్రోలియం శాఖ మంత్రి గారు అసలు గ్యాస్కి ఇంధనానికి కొరత లేదంటున్నారు. మరి కొరత లేనప్పుడు ఎప్పుడు ఇళ్ళకి వచ్చే బండలు ఇప్పుడు మేమెందుకు బండలు తీసుకుని ఇక్కడ రావాల్సిన పనులు మానేసుకుని ఆఫీసులు మానేసుకుని ఎందుకు రావాలి? ఇంతవరకు రాలేదు. ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి, మేము పంపించము. మేము పంపించాలంటే 4 రోజులు పడుతుంది, 8 రోజులు పడుతుంది తెలియదు అంటారు. వచ్చి మీరు లైన్లో ఉంచుకొని తీసుకోవాలండి, మేము ఇళ్ళకి పంపించాలంటే టైం పడుతుంది. మరి నేనేం చేయను, ఒంటరి మహిళని ఏమంటున్నారు, బుక్ చేసుకో వస్తుంది అంటున్నాడు. మరేం చేయను, ఆడాడ అడుక్కుని తింటున్నాను. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆడవాళ్ళు వచ్చి ఏం తీసుకెళ్తారు మీరే చెప్పండి న్యాయంగా. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, రెస్పాన్స్ లేదు, ఫోన్లు ఎత్తట్లా. అంటే వాళ్ళకి మేము బుక్ చేసి ఇచ్చినా కూడా బండ రెస్పాన్స్ లేదు. బండి మాకు బండ ఇస్తాడో ఎవడని కూడా చెప్పట్లే, ముందు ఫోన్ ఎత్తారు. ఇవి కనీసం మేము ముసలోళ్ళు ఏం పట్టుకెళ్తాం బండ్లు? మగ పిల్లలు ఏమో ఉన్నోళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. అది కాక పాకిస్తాన్లో 500 రూపాయలు బ్లాక్ అమ్ముతున్నారంట. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, 500 ఎక్స్ట్రా తీసుకొని ఇస్తున్నారంట. ఇంటికాడ సంవత్సరంన్నర పాప, 2 నెలన్నర బాబు ఉన్నారు. ఇద్దరిని ఇంట్లో పెట్టొచ్చా, గ్యాస్ లేదు. జాబ్ కానీ బిజినెస్ అన్ని మానేసుకొని వచ్చి నేను కూర్చున్నాను లైన్లో. నేను 2 డేస్ నాకు టైం వేస్ట్ ఇంట్లో. చిన్నపిల్లలు ఉంచుకొని ఈ ఎండల్లో తినక ఎందుకు ఈ సమస్యలు ఏంటి? పెద్ద వయసు వాళ్ళు కూడా వచ్చి 11వ తారీఖు లోపైతేనే ఇస్తాము, లేకపోతే లేదమ్మని అందరు గొడవ పడితే ఇప్పుడు వచ్చి చెప్పాడు బయట అందరికి. నాకు ఓటీపీ వచ్చింది, నేను మళ్ళీ కాల్ చేస్తా అంటే మీకు ఆల్రెడీ సిలిండర్ ఇష్యూ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది సార్. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏ రకంగా ఉందనేది ఆంధ్రప్రదేశ్ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం విజయవాడలో అయితే ఉన్నాం. విజయవాడలో చూసుకోవచ్చు. 1వ కార్యక్రమం దాదాపు ఏదైతుందో మార్చి 4వ తారీఖు బుక్ చేసే ఉన్నారు, మార్చి 3 బుక్ చేసే ఉన్నారు. అసలు దీనికి సంబంధించి ఏదైతే ఉందో అసలు గ్యాస్ సమస్య అంటే ఎలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పక్కేమో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, తొందరపడి పడవద్దు, ప్రతి ఒక్కరికి గ్యాస్ పుష్కలంగా ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రజలు మాత్రం ఇక్కడైతే జనాలు ఇక్కడికి తండోతానికి వస్తారు. ఏంటి అసలు సమస్య ఏంటి, వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు గ్యాస్ ఎప్పుడు బుక్ చేశారు, ఎప్పుడు వస్తుంది అనేది వారి మాటలో తెలుసుకుందాం. వారి సమస్య ఏంటి అనేది. ఇంతవరకు రాలేదు. ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి, మేము పంపించము. మేము పంపించాలంటే 4 రోజులు పడుతుంది, 8 రోజులు పడుతుంది తెలియదు అంటారు. అసలు డెలివరీ ఉంటే, డోర్ డెలివరీ ఉంటే ఇక్కడ రావాల్సిన అవసరమే లేదు. డోర్ డెలివరీ చేయటం లేదు. మాకు తెలియదు, మీరు వచ్చి తీసుకుంటే ఇస్తాం, లేకపోతే ఎప్పటికి వస్తుందో తెలియదు. అందరు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు, అందుకని ఇవ్వట్లేదు అంటున్నారు. వాళ్ళు ఇస్తే, వాళ్ళు డోర్ డెలివరీ చేస్తే మేము ఎందుకు వస్తాం చెప్పండి, రాంగ్ కదా. నా పేరు వెంకటేశ్వరరావు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. ఇప్పుడు నేను 10వ తారీఖు బుక్ చేశానండి. చేసినాక నాకు అసలు ఎప్పుడు కూడా ఇక్కడ గ్యాస్ ఫోన్ చేస్తే ఎప్పుడు బుక్ చేయనా ఎవరో మణికంఠ అతనితో మాట్లాడుకోండి అంటారు. ఆ గ్యాస్ బాయ్ అంట, అతనితో మాడితే ఆయన గ్యాస్ వేస్తారట. అంతేగాని వీళ్ళు సీరియల్గా నెంబర్ ఇచ్చి మా నెంబర్ ప్రకారం మాకు ఇళ్ళకి పంపారు. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ బుక్ చేశాను, కొద్దిగా హడావుడిగా ఉంది అని బుక్ చేసుకున్నాం. అంటారు వచ్చి మీరు లైన్లో ఉంచుకొని తీసుకోవాలండి, మేము ఇళ్ళకి పంపించాలంటే టైం పడుతుంది, మాకు కుదిరినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు పంపిస్తాం అంటున్నారు. ఇలా ప్రజలందరినీ ఇలాగ ఎండలో వీళ్ళందరూ బుక్ చేసుకున్న వాళ్ళే. వీళ్ళందరికీ ఇళ్ళకి సీరియల్గా ఒకరోజు కాకపోతే మన్నాడైనా వాళ్ళ సీరియల్గా ప్రకటిస్తే ఇలా ప్రజలు వచ్చి లైన్లో ఉంచాల్సిన అవసరం ఉండదు. ఈ విషయం అధికారుల దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు ఇవ్వలేదు, మళ్ళీ బుక్ చేసుకున్నా. ఉన్నావో లేదో మాకైతే తెలియదు, అసలు మాకు గ్యాస్ ఇవ్వలేదు. మరి నేనేం చేయను, ఒంటరి మహిళని ఏమంటున్నారు, బుక్ చేసుకో వస్తుంది అంటున్నాడు కుమార్ గారు. మరేం చేయను, నేను అదే మాట చెబుతున్నాడు. నువ్వు మళ్ళీ చేసుకో, 4వ తారీఖు బుక్ చేసా, మళ్ళీ ఇప్పటికి లేదు. మరేం చేయను, ఆడాడ అడుక్కుని తింటున్నాను. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆడవాళ్ళు వచ్చి ఏం తీసుకెళ్తారు మీరే చెప్పండి న్యాయంగా. లేకపోతే బయట వెళ్ళిపోతుంది, ఏమన్నా తేడా జరుగుతుందా? బ్లాక్ వెళ్తుంది అనుకుంటామే. ఇంకా ఇలాగైతే ఎవరు వచ్చారు, ఎవరున్నారు? చిన్నపిల్లలతో మాకేమో 3 చిన్నపిల్లలు, 2 రోజుల నుంచి తిరుగుతున్నాం. పోయిన నెల కూడా వచ్చి ఇలాగే తీసుకెళ్ళి, అంత అవసరం ఏంటి? గ్యాస్ బండ్లు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళటం ఏంటి డబ్బులు కట్టి? మేము 4వ తారీఖు బుక్ చేసాం. చిన్నపిల్లలు ఉంచుకొని ఈ ఎండల్లో తినక ఎందుకు ఈ సమస్యలు ఏంటి? పెద్ద వయసు వాళ్ళు కూడా వచ్చి ఏమంటారు, ఓటీపీ రావాలి, ఎప్పుడు బుక్ చేశారు, ఎక్కడ వాదనలు అవుతున్నాయంట, అక్కడ అవి చెప్తున్నారు. ఎందుకు కొరత లేదు, ఆడే ఆ ప్రభుత్వం ఏం పెట్టి అమలు చేశాడో కానీ మరి ఇవన్నీ అమలు చేసినప్పుడు వీళ్ళకి లావాదేవీలు ఉంటాయిగా, వీళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. మేము ఉదయం 7ంటికి వచ్చాం, నిన్న 7ంటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. నిన్న కూడా వచ్చాం, లేదు ఇవ్వాల, ఓటీపీ లేదని ఇవ్వాల. నిన్న ఓటీపీ అయితే మళ్ళీ ఇవాళ రండి అంటే ఇవాళ వచ్చాం 7ంటికి. ఇవాళ నిన్నే వచ్చింది ఓటీపీ, మళ్ళీ వచ్చాం ఇవాళ. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, రెస్పాన్స్ లేదు, ఫోన్లు ఎత్తట్లా. అంటే వాళ్ళకి మేము బుక్ చేసి ఇచ్చినా కూడా బండ రెస్పాన్స్ లేదు ఇక్కడ చేసేవాళ్ళు.
ఇది బండి మాకు బండి ఇస్తాడో ఎవడని కూడా చెప్పట్లే, ముందు ఫోన్ ఎత్తాలి. 9వ తారీఖుని అంటే మాకు తెలియదు కదా ఇలా ఆపేస్తాడని. మాకు తెలిస్తే మేము ముందే తీసుకుంటాం, మాకు తెలియదే కదా. ఇంటికి వచ్చి వస్తుంది బాయ్, కొరియర్ బాయ్ ఇంటికి వచ్చి ఇస్తాడు, వాడు తెచ్చిస్తాడని కదా చూస్తాం కదా మేము. వాడు తెచ్చి ఇవ్వలేదు మేము చూడక ఫోన్ అని ఎత్తాలి కదా. అమ్మ 4 రోజులు సాగి వస్తుంది బండి అని చెప్తే మేము కంపెనీకి వచ్చి తీసుకుంటాం. నిన్న వచ్చా ఏమన్నాడు, లైన్ ఉందమ్మా కాసేపు ఆగా అన్నాడు, చూసాం వెళ్ళిపోయాం. మళ్ళీ వాళ్ళు వచ్చే వాళ్ళు 9ంటికి వచ్చాం, ఇప్పుడు వచ్చి బండి లైన్ కదలలేదు. సైడ్ నుంచి పంపిస్తున్నాడు బిజినెస్గా, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు. మరి వెళ్తున్నా వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. మరి బండ్ల బిజినెస్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇచ్చుకున్న వాళ్ళు ఇచ్చుకుంటున్నాడు. అది ఏమని అడిగితే రివర్సే నీ ఓటీపీ వచ్చిందా లేదని అడుగుతున్నాడు వాడు. మాకు ఓటీపీ వచ్చి నుంచినా కూడా రెస్పాన్స్ అవ్వకపోతే మరి మేము ఏం చేస్తాం చెప్పండి. చెప్పాడు ఓటీపీ వస్తే ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు గంట ముందు అనౌన్స్మెంట్ ఇచ్చాడు మాకు. పొద్దున్న స్టాక్ ఉంది కానీ అనౌన్స్మెంట్ చెప్పాడు. ఇప్పుడు 11వ తారీఖు లోపు అయితేనే ఇస్తాము, లేకపోతే లేదమ్మని అందరూ గొడవ ఆడితే ఇప్పుడు వచ్చి చెప్పాడు బయట అందరికీ. మరి చాలామంది పొద్దున్న నుంచి వాళ్ళు అందరూ ఎండలో ముసలోళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు బుక్ చేసుకున్న బండ్లు కూడా ఇవ్వాలి కదా. మరి అది ఎలా చేస్తున్నా ప్రభుత్వం, ఏం చేస్తాం మనం? మరి కొత్తగా ఇంతమంది బండ్లు ఎందుకు నుంచున్నారు, ఇంతమంది జనం ఎందుకు నుంచున్నారు? అవునండి, కొరత ఇంతమంది జనాభా ఎందుకు నుంచున్నారు? పని లేక నుంచున్నారా? మగవాళ్ళు ఆడవాళ్ళు ముసలోళ్ళు మురగాళ్ళు ఎందుకు నుంచున్నారు? కొరత లేదు, ఎందుకు నుంచున్నారు? వచ్చిన వాళ్ళు వచ్చి పంపించే తేగోళ్ళు ఉంటుంది కదా, వాడేసే డబ్బులు కూడా వేయట్లేదు. మరి అది బండ దొరికితే చాలు అన్నప్పుడు ఇంతమంది లైన్ ఉంటారు కదండి. ఇప్పుడు మీరే ఆలోచించండి. కొరత లేదన్నాడు, వచ్చినట్టు వెళ్ళిపోతే ఉండేది కాదు కదా. గ్యాస్ పెరివైంది, మరి వాళ్ళు బుక్ చేసిన బండ కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇప్పుడు మేము బుక్ చేసుకున్నాం, మా బండ మాకు ఇవ్వాలి కదా. ఎక్స్ట్రా బండ ఇవ్వండి బాబు అని అడిగితే బాగుంటుంది. మేము ఎక్స్ట్రా అడగట్లేదు, మా బండ మాకే ఇవ్వండి అని అడుగుతున్నాం. మా కొరియర్ బాబు వచ్చేవాడు కాదు, 2 రోజులకు ఒకసారి అలా వచ్చేవాడు, మేము వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. మా అవసరం ఉన్నప్పుడు మీరు రావాలి. ఇప్పుడు నాకు అవసరం, నా బండ నేను రావాలి. అవసరం లేదనుక సరే వాడే వచ్చేస్తాడని ఆలోచిస్తాం. మా ఇల్లు కొండ మీద, కింద కూడా కాదు మాది. ఎంత అంటే 10వ తారీఖు బుక్ చేసినప్పుడు ఇప్పుడు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇచ్చేయాలి కదా. ఇవి కనీసం మేము ముసలోళ్ళు ఏం పట్టుకెళ్తాం బండ్లు? మగపిల్లలు ఏమో ఉన్నోళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, ఎవరు వస్తారు? అదేదో అది చెయ్యాలి. ఆడవాళ్ళు మనం ఏం చేస్తాం? ఈ బండి ఇక్కడి నుంచి మొయ్యాలంటే మేము కనీసం ఇక్కడి నుంచి ఖాళీ బండే మొయ్యలేకపోతున్నాం. నిండు బండ్లకి ఇక్కడ వర్కర్లు ఉన్నారు, వాళ్ళు చేసేది ఏం పని ఉంది? వ్యాన్లు ఎవరెవరు బుక్లు చేశారు, ఇదివరకు లాగా డెలివరీ ఇచ్చేయాలి. మేము మా బాధలు మాకు ఉన్నాయి, అది మేమేమో వెళ్ళలేదు. ఇప్పుడు మీ దగ్గర అడుగుతున్నాం. ఫోన్ చెప్పట్లా, వాళ్ళే సమాధానం చెప్పట్లా, ఫోన్ ఎత్తట్లా. మరి ఇంకా ఇన్ని బాధలు పడాలంటే ఎక్కడవుద్దండి? ఉన్నోళ్ళు ఫోన్ అసలు ఎత్తట్లే. మేము రావాలి, బుక్ చేసుకోవాలి. ఇప్పుడు వస్తే ఇలా లైన్లో ఉండాలి. కళ్ళు తిరిగి పడిపోతున్న బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, ఎవరు వస్తారు? అదేదో మీరే పెట్టండి మీడియాకు. బాగా లైన్లో ఉంటాం, మళ్ళీ లాస్ట్కి అయిపోయింది వెళ్ళిపోండి అమ్మ అంటున్నారు. ఎక్కడ పడతాం ఈ తిప్పలు ఇలాగా? అది స్టాక్ ఉన్న మనకు ఇస్తారు. ఈ లైన్లో ఉండి పొద్దున్న 9 వరకు వచ్చాం, తిండి తిప్పలు లేకుండా. ఇప్పటికి 3వ తారీఖు 3 నెలలు 2 నెలలు బుక్ చేసాం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆన్లైన్ డెలివరీ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చేమన్నారు, మీరు చెప్పము, మీరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలంటున్నారు. ఆన్లైన్ డెలివరీ చేసిన కూడా ఎక్కడికి వచ్చి తీసుకెళ్తారండి? అది కాక పాకిస్తాన్లో 500 రూపాయలు బ్లాక్ అమ్ముతున్నారంట. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, 500 ఎక్స్ట్రా తీసుకొని ఇస్తున్నారంట. అది ఇదే ధర్మం, ఇది న్యాయమో చెప్పండి ఒక మాట మీరు. ఇదిగోండి మేము ప్రూఫ్లు దాకా చూపిస్తారు, ఎప్పుడు బుక్ చేసాను చూపించాం. అది డెలివరీ ఎప్పుడు రావాలి? 3వ తారీఖు బుక్ చేస్తే 6వ తారీఖు 7వ తారీఖు రావాలి. ఇప్పుడు దాకా డెలివరీ రాలేదు. ఇదిగోండి మళ్ళీ ఇక్కడికి వస్తేనేమో ఇక్కడికి ఫోన్ చేస్తేనే ఫోన్ లిఫ్ట్ చేయరు. బుక్ కోసం బుక్ ఇవ్వరు. అయితే లైన్లో నుంచోండి, మీరు ఎక్కడ బుక్ మీ లైన్లో నుంచొని తీసుకోండి అంటున్నారు. ఇవాళ సార్ నేను వచ్చి 2 గంటలు అయిందండి వచ్చి. నిన్న రాలేదు, ఇవాళ వచ్చాను. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. లైన్లో నుంచొని తీసుకొని స్లిప్ రాసి ఇచ్చారు. ఇదిగోండి ఈ స్లిప్ రాసి ఇచ్చారు. ఆన్లైన్లో బుక్ చేసి స్లిప్ రాసి ఇచ్చారు. ఇదిగోండి డెలివరీ ఇంటికి వచ్చేదండి. ఈ నెలలోనే ఇలా చేశారు. ఆయన 3వ తారీఖు బుక్ చేస్తే ఇప్పుడు రావాలి కదండి. ఎక్కడ 3వ తారీఖు, ఎక్కడ 14వ తారీఖు ఏంటండి? మధ్యలో ఫోన్లు చేస్తున్నాం, ఫోన్ లిఫ్ట్ చేయి, వస్తున్నా రావట్లేదు బండ. ఫోన్ చేస్తున్నాం, పంపిస్తాం. వాళ్ళు ఏమన్నారు, మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందే, మేము ఆన్లైన్ ఇంటికి పంపించామంటే మరి అప్పుడు బుక్ చేసుకోవడం ఎందుకు? అలా చేయడం ఎందుకు? ఇబ్బంది పెట్టడం ఎందుకు? నాకు ఓటీపీ వచ్చింది, నేను మళ్ళీ కాల్ చేస్తా అంటే మీకు ఆల్రెడీ సిలిండర్ ఇష్యూ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది సార్. ఇప్పుడు అది కనుక్కుందాం. మామూలుగా ఎప్పుడు నేను రానండి, ఎప్పుడో ఏదో 5 years బ్యాక్ ఎప్పుడో వచ్చున్నాను. ఆ మధ్య దీన్ని అప్డేట్ చేసుకోవటానికి వచ్చున్నానండి ఫ్లడ్ టైంలో. ఇంకా డెలివరీ ఇస్తారు, రోజు బండి వస్తుందండి, ఇంకా వస్తుంది. ఆడవాళ్ళకి తెలియదు కదా, ఈ కొద్దిగా రష్ ఉంది కదా, కొద్దిగా నిదానంగా ఇస్తారేమో అండి. ఆల్రెడీ నాకు 35 days టైం అయిందండి. January 21 నేను బుక్ చేశా. ఇది బుక్ చేసింది 3వ తారీఖు అండి, March 3న.
అంటే గ్యాప్ కూడా 35 డేస్ ఏదో గ్యాప్ అంటున్నారు కదా, ఆ గ్యాప్ కూడా ఇవ్వాలి కదా. నిన్న మొన్న అంతకుముందు 25 డేస్ అన్నారండి. నేను 25 డేస్ అప్పుడు నేను బుక్ చేశాను. మెసేజ్ వచ్చింది, ఇంట్లో ఎవరు లేరు, ఆమె రాలేదు, ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలని నా పరిస్థితి ఏంటండి? ఇప్పుడు టీవీలో అడగటానికి వచ్చాను, మీరు కలిసారు, మీతో నా ఆవేదన చెప్పుకుందామని చెప్తున్నా సార్. అది మెసేజ్ ఉంది, మెసేజ్ కూడా తీసుకోవచ్చు. ఓటీపీ ఉంది. ఒకవేళ ఇష్యూ అయ్యి ఉంటే ఓటీపీ ఎవరు చెప్పారు వీళ్ళకి? సిలిండర్ ఇష్యూ అయిందని నేను ఇప్పుడు ఈరోజు మళ్ళీ బుక్ చేశానండి. ఒకవేళ 35 డేస్ ఇది ఉండి ఏమైనా బుక్ అవుతుందేమో, ఎందుకు మనం తప్పు లేకుండా అని చెప్పేసి. సార్ లేదండి, బండి ఎట్లా నాకు ప్రూఫ్ కావాలి కదా, నా ఓటీపీ చెప్పాలి కదా అతనికి. నా సెల్ ఫోన్కి వచ్చిన ఓటీపీ అతనికి చెప్తేనే కదా ఇష్యూ అయ్యేది. ఎలా ఇచ్చారు? ఒకవేళ అయ్యి ఉంటే కనుక అది రికార్డులో చూసి ఇప్పుడు తెలుసుద్దండి వాళ్ళు ఇష్యూ చేశారా లేదా, దొంగతనం బయటపడుద్ది. బండి ఉందా లేదా, నాది లోడ్ బండి. ఇప్పుడు వారు 3వ తారీఖు అన్నారు కదా, పరిస్థితి ఏంటంటే మీరు చెప్పాల్సిందే సార్. ఏముంది, ఇదిగో ఇక్కడ నిలబడాలి, 3 పిల్లలు వచ్చి ఇక్కడ నిలబడాలి. వాళ్ళు చేసిన పనికి, ఫాల్తూ పనికి నేను 20 రోజులు 30 రోజులు నేను కష్టపడటానికి ఇష్టంగా ఉన్నాం, కానీ వీళ్ళు చేసే ఫాల్తూ పనికి మేము ఇబ్బంది పడుతున్నాం. 74 years అండి అది. చేసి 4th బుక్ చేసామండి. మార్చి 4న బుక్ చేసి 2 సార్లు తిరిగాను నేను. 2 సార్లు తిరిగితే ఇవాళ కాదు రేపు అని తిప్పారు. అసలు యాక్చువల్గా గ్యాస్ కొరత లేదు అని చెప్పేసి టీవీలో అంతా నీవు చేస్తున్నారు. గ్యాస్ కొరత ఉంటే ఇదంతా ఎందుకండి? ఇప్పుడు గ్యాస్ కొరత ఉంటే 1కి 4 ఆటోలో పెట్టుకొని సప్లై చేయాలి. ఇలాంటి టైంలో గ్యాస్ కొరత లేదని చెప్పేసి మేము వస్తున్నాం, మేము ఆఫీసులు మానేసుకున్నాం, ఉద్యోగాలు మానేసుకుని అన్నీ చేసి ఇక్కడ చేస్తున్నాం. నేను ఎప్పుడు 8 o'clock వచ్చాను. 8 o'clock వచ్చి ఇప్పుడు 11 అయింది. 4 hours నుంచి ఇక్కడ కూర్చున్నాను నేను. 4 hours నుంచి కూర్చుని దానికి బాధ్యత ఏంటంటే ఇదే లైన్లో ఉన్నాం, ఇక్కడే ఉన్నాం మేము. అది ఏం జరుగుతుందో అది లేదు. మరి ఇక్కడ సప్లై అయితే ఏమి లేదంటున్నారు, కొరత లేదని చెప్పేసి అంటున్నారు. కానీ గవర్నమెంట్ కొరత అయితే ఉంది. మరి అది గవర్నమెంట్ ప్రభుత్వం, గవర్నమెంట్ కానీ మినిస్టర్లు కానీ అది గమనించాలండి. కొరత అయితే 100%, 200% కొరత ఉంది. మీరు బండ బుక్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? మేము ఎప్పుడు 4th బుక్ చేసామండి. మార్చ్ మొన్న 3rd బుక్ చేసాము. వీళ్ళు అంటాం ఏంటంటే 11th అన్నారు, నిన్న వరకు 7th అన్నారు, ఇవాళ వచ్చి 11th అన్నారు. నేను 2 days తిరిగానండి. 2 days నా అన్ని జాబ్ కానీ బిజినెస్ అన్నీ మానేసుకొని వచ్చి నేను కూర్చున్నాను లైన్లో. నేను 2 days నాకు టైం వేస్ట్ ఇంట్లో. అంటే మీరు ఎప్పుడు బండి ఎక్కడికి తీసుకుంటారా? డెలివరీ వస్తుంది రోజు, ప్రతిసారి డెలివరీ వస్తుంది. మరి అప్పుడు కొరత లేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లా డెలివరీ? అంటే కొరత ఉండి పట్టాను కదా, మరి కొరత లేదు అని ఎందుకు అంటున్నారు? అంటే కొరత అనేది గత వారం రోజుల నుంచి అంతకుముందు లేదు కదా? అంతకుముందు లేదు, మరి అదే కదా కావాల్సింది. ఇప్పుడు మరి టీవీలో ఏం చెప్తే కొరతను కాదు, అందరూ వెళ్ళి డెలివరీ అక్కడ తీసుకోండి అని చెప్పాలి కదండి. మీరేమి ఇబ్బంది పడద్దు, కొరత ఏం లేదన్నప్పుడు మరి ఇబ్బంది పడుతున్నాం కదా మేము. కొరత ఉండి బట్టే కదా మేము ఇబ్బంది పడుతున్నాం. లేకపోతే మాకు అంతా వచ్చి చూసుకొని మేము వెళ్ళిపోయి ఇంట్లో డబ్బులు ఇచ్చేసి తీసుకుంటే మా లేడీస్ తీసుకుంటారు, అయిపోయింది. మేమేమో మా జాబ్స్ మేము చేసుకుంటాం, మా వ్యాపారాలు మేము చేసుకుంటాం. వాళ్ళని వదిలేసి మేము వచ్చి కూర్చొని వాళ్ళు ఉన్నారంటే చిన్నపిల్లని వదిలేసుకొని వచ్చారు ఇంట్లో, పసిపిల్లని వదిలేదు, ఇంట్లో తినడానికి గ్యాస్ లేదు. మరి ఇప్పుడు దాన్ని మీరు చూసి దాన్ని బట్టి మీరు ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకెళ్ళి ఆ మినిస్టర్ ఉన్నారు, కన్సర్న్ ఏజెన్సీ ఉన్నారో వాళ్ళకి ఈ పవర్ఫుల్ మినిస్టర్ గారు వాళ్ళు చూసి, ప్రభుత్వం అధికారులు కలెక్టర్లు అంతా ఏమో కొరత ఏం లేదు, జనాలు అడగకూడదు తప్ప ఏం లేదు అదే చెప్తున్నారు. మరి కొరత మీరే చూడండి, వీడియో తీసి చూపించండి ఎంతమంది ఉన్నారు. దగ్గర 200 members ఉన్నారు. మా ముందు ఒక 100 members వెళ్ళారు, ఇప్పుడు 200 members ఉన్నారు. దగ్గర 6 o'clock వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మార్కెట్లో. దీని ఆఫీస్కి 6 o'clock వచ్చారు. 6కి వచ్చినా సరే ఏం లేదు, వాళ్ళు ఎప్పుడో హ్యాపీగా 10 o'clock వస్తున్నారు. అంటే 4 hours వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కొడుతున్నప్పుడు వాళ్ళు కూడా రావాలిగా టైంకి. వాళ్ళు వచ్చి లైన్లో 6 ఉన్నారు, పోనీ వాళ్ళు ఏం 10కి 6కి రమ్మన్నట్ల, పోనీ 7కో 8కో రావాలి కదండి. జనాలు పబ్లిక్ 6కి వచ్చి ఉంటున్నారు, వాళ్ళు 8కి వచ్చి సర్వే చేస్తే ఎండ దెబ్బ ఉండదు, ఏముండదు. ఇప్పుడు వేసారు ఈ షామేనా, నిన్న లేదు, ఏమి లేదు. ఆ షామేనా కూడా అక్కడే ఉంది. మరి వీళ్ళందరికీ షామేనా పరిస్థితి ఏంటండి? అందరూ పడిపోవాల్సిందేగా. ఇప్పుడు చూడండి బండిగా పడిపోతారు. అక్కడ అందరూ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఒక అరగంట అయితే వాళ్ళు కంపల్సరీ సన్ స్ట్రోక్ వచ్చి పడిపోతారు వాళ్ళు. మరి దాన్ని బట్టి మీరు ప్రభుత్వానికి ఎవరు కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారు, కన్సర్న్ కలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. మీ ఛానల్ ఏం తెలియదు కానీ మీ ఛానల్ ద్వారా S4 ఛానల్ ద్వారా మీరు తీసుకొని ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాలాగా చూడండి సార్. ఇప్పుడు పార్లమెంట్లో పెట్రోలియం శాఖ మంత్రి గారు అసలు గ్యాస్కి ఇంధనానికి కొరత లేదంటున్నారు. మరి కొరత లేనప్పుడు ఎప్పుడు ఇళ్ళకి వచ్చే బండలు, ఇప్పుడు మేమెందుకు బండలు తీసుకుని ఇక్కడ రావాల్సిన పనులు మానేసుకుని ఆఫీసులు మానేసుకుని ఎందుకు రావాలి? అంతకు ముందులాగా ఎప్పుడు ఇళ్ళకి వచ్చినట్టే ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తున్నట్టు. మరి కొరత లేనప్పుడు మేము వచ్చి ఇక్కడికి వచ్చి బండల నుంచి 3 గంటలు 4 గంటల నుంచి లైన్లో నుంచి ఉంటున్నామంటే కొరత ఉంది. మరి అలా ఎందుకు చెబుతున్నారు? కొరత లేనప్పుడు పంపించండి, ఇంకో ఆటోలు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఆ డబ్బులు వేసేది మాకేగా, గవర్నమెంట్ ఏం పెట్టుకోదుగా, మేమే కట్టేది. పెట్టుకుని ఇవ్వండి. మేము ఆఫీసులు మానేసుకుని పనులు మానేసుకుని ఇక్కడికి రావడం ఏమిటి? మరి గ్యాస్ పుష్కలంగా ఉంది, జనాలు ఆతురత తప్ప ఏం లేదు. ఒక పక్క కలెక్టర్ మంత్రులు చెప్తున్నారు తీయండి. మీరు ఇదంతా తీసి జనాలకి మరి మీ కలెక్టర్ గారికి పంపిస్తారో, ఎంపీ గారికి పంపిస్తారో, ఎమ్మెల్యే గారికి పంపించండి. పంపిస్తే తెలుసుద్ది. వాళ్ళు అక్కడ కూర్చుంటారు, వాళ్ళకేం తెలియదు.
బాబు గారు అయితే అది గ్యారంటీగా చెప్తారు, కానీ వీళ్ళు పనులు చేయరు. ఆయన దృష్టికి తీసుకెళ్ళండి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు ఎప్పుడు బండి బుక్ చేశారు? నేను 6వ తారీఖు బుక్ చేశా. 6వ తారీఖు బుక్ చేశానండి. 7వ తారీఖు ఓటీపీ వచ్చింది. నిన్న వచ్చా, రేపు రమ్మన్నారు, ఇవాళ వచ్చా, బండ పట్టుకుని వచ్చా. మళ్ళీ నిన్న పోయింది, ఇవాళ పోయింది. ఇప్పుడు ఎంత టైం పట్టుద్దో తెలియదు. ఆఫీస్కి వెళ్తే ఓనర్ గారు ఏమంటారు, రేట్ ఏంటి అంటాడు. ఎవరిస్తారు? ఇంటికాడ సంవత్సరంన్నర పాప, 2 నెలన్నర బాబు ఉన్నారు. ఇద్దరిని ఇంట్లో పెట్టొచ్చా. గ్యాస్ లేదు, కొరత లేదు అంటున్నారు. ఒక ఆటో తిరిగేటప్పుడు కొరత లేదు అని 4 ఆటోలతో అనౌన్స్మెంట్ చేసి ఇవ్వాలి. ప్రభుత్వం పట్టించుకునేదైతే ఎక్కడుంది ప్రభుత్వం? వాళ్ళ ఇళ్లలో ఉంది. అధికారులు ఏంటి, ఎవరైనా సరే వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. జనాలు ఎలా ఉన్నారో చూడండి ఒకసారి మీరు. గ్యాస్ కొరత లేదు, జనాలంతా ఒకేసారి ఇక్కడ రావడం వల్ల ఇదంతా ఇబ్బంది అవుతుంది తప్ప ఏమీ కొరత లేకపోతే 4 ఆటోలు మేము తెస్తామో మీరు ఎలగబడినా అనాలి. ఆ వాకి ఎవరిని నోటి నుంచి రావట్లేదుగా. లేదు మీకు చేసుకున్నది బుకింగ్ రండి, పేపర్ తండి అన్నారు. ఇంతవరకు ఆ పేపర్లు తేవైనా బుక్కించారు. మరి అది ఎవరు అడగట్లేదు. ఇక్కడ స్లిప్ చూపించండి, బుక్ చూపించండి, లైన్లో నుంచోండి, ఇస్తామన్నారు. మేము చేసి 4 రోజులు అవుతుంది. ఏది చెప్పండి, ఇది చేంజ్. నిన్న రాలే మేము, నేను వచ్చి తిరిగి వెళ్ళిపోయాం. ఇవాళ కూడా వెళ్ళిపోదాం అంటున్నారు. ఇంట్లో గ్యాస్ లేదు, పిల్లలకి నీళ్ళు కాసుకుంటారు కూడా, పసిపిల్లలు 2. అందుకే మళ్ళీ నుంచున్నా నేను, వాళ్ళిద్దరిని వదిలేసి వచ్చి.